ఆంధ్ర ప్రజలకి కేసీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే, అవును లేకుంటే మేము ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వం. అవును. ఏం సార్ ఈ వ్యాఖ్యలన్నీ కూడా? లేదంటే క్షమాపణ చెప్పకుండా ఎంటర్ అవుతానంటే బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చేస్తాం. ఈ వ్యాఖ్యలన్నీ చేస్తుంది ఎవరంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర నుంచి ఎంపీ జీవీఎల్ గారు, నరసింహరావు గారు చేశారు ఈ వ్యాఖ్యలు. ఏంటి ఎలా చూస్తారు? ఇక్కడ వ్యాఖ్య చేస్తున్న వ్యక్తి ఆంధ్రాకి సంబంధించిన వాడు కాదు, ఓకే, తెలుగువాడైనా ఆంధ్రాకి సంబంధించిన వాడు కాదు. ఆ లాస్ట్ టైం ఎవరు ఆయన పేరేం పేరు మన ఈ సంబంధించిన వాడు కాదు, అంతవరకు ఉంచుకోండి, మళ్ళీ నెక్స్ట్ వేసుకోండి. ఏంటంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడిని ఎంతవరకు చీల్చి చెండాడాలో అంతవరకు చీల్చి చెండాడి పరోక్షంగా వైసీపీ పార్టీకేమో సహకరించి ఈరోజు మన ఆంధ్రదేశం ఇంత అధ్వాన స్థితిలో ఉండడానికి కారణభూతుడైనటువంటి వాడు జీవీఎల్. అయినా ఈ ప్రశ్న మాత్రం బాగా వేశాడు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వంట చేత కాదు పెంటలాగా ఉంటుందన్నాడు. ఆంధ్ర వాళ్ళు బిర్యానీ పేడలా ఉంటుంది, అదే పెంట అంటే అదే కదా. అందువల్ల ఇట్లాంటి అనకూడని మాటలు అన్నటువంటి కేసీఆర్ని నిజంగా ఆ రోజు అమరావతిలో రాజధాని ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చినప్పుడు ఆంధ్రులు ఎంతో పెద్ద మనసు చేసుకొని స్వాగతించారు, కానీ అసలు అడుగు పెట్టనకూడదు. ఆయన తాలూకు నినాదం కరెక్ట్ అంటున్నాను అన్నమాట. అవును సార్, నినాదం కరెక్ట్గా ఏంటి పాల పొంగు మన ఆ రోజుల్లో నిజంగా తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని పాట నారాయణ గారు అంటే ఏ మూడ్లో రాశారో ఏ క్షణంలో రాశారు కానండి. పాల పొంగు మన తెలుగు జాతిని పగలగొట్టవద్దు, నలుగురిలోని మన జాతి పౌరము నా జాతి గౌరవం నవ్వుల పాలు కావద్దని చెప్పినట్టుగానే నలుగురిలో మన జాతి గౌరవం నవ్వుల పాలు అయిపోయింది కదండి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలో తలమానికంగా ఉన్నటువంటి ప్రాంతం, అది బలిష్టమైన రాష్ట్రం కూడా. తలమానికం. ఎలాంటి నాయకులు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి? గాంధీ గారు వచ్చేవారు, బందరు వచ్చేవారు. బందర్లో ఎవరు ఈయన ఏంటి ఇలాగే బందర్లో బందర్లో పట్టాభి సీతారామయ్య ఉండేవాడు. ఆయన కరపత్రిక వేసేవాడు. ఆ గాంధీ గారు వచ్చి ఎంతో అయ్యా మీది బందరు మాది పూర్వందరు అనేవాడు. అవును, అది ఎట్లాంటి సంస్కరణలు. ఎల్ఐసి పెట్టింది ఆయన, ఆంధ్ర బ్యాంక్ పెట్టింది ఆయన. ఎవరు? పట్టాభి సీతారామయ్య గారు అన్నమాట. అట్లా ముట్నూరు కృష్ణారావు గారు కానీ ఎట్లాంటి నాయకులు అండి, ఎట్లాంటి గొప్పవాళ్ళు ఉండేవారండి. అందువలన స్వాతంత్ర్యానికి కూడా టంగుటూరు ప్రకాశం పంతులు చిన్న వ్యక్తి అండి. అక్కడ చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు కానీ, కందుకూరు వీరేశలింగం పంతులు కానీ, లేకపోతే గుర్రాల అప్పారావు గారు కానీ ఎలాంటి వాళ్ళండి. గిడుగు రామమూర్తి పంతులు కానీ ఒళ్ళు పులకరిస్తుంది అన్నమాట. అట్లాంటి ఒక ఆంధ్రదేశంలో అంత గొప్ప వ్యక్తులు అక్కడ గోదావరి జిల్లాలో పంట పొలాలు ఎలా ఉండేయండి. గోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు ఎంత తేజస్సుతో ఉండేవారండి. 3 పంటలు పండించేవాళ్ళు. ఎంత బాగుండేవారు. ఆ జిల్లా గోదావరి జిల్లా దశగా బస్సు వెళ్ళిపోతున్నట్టయితే తీయటి గాలి ఎంత బాగుండేది. అంటే చెప్పేసి అంత వైభవంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అడుక్కు తింటుందండి. ఓకే, ఈరోజు ఆ పంటలు పండించడంలో ఎవరు గొప్ప అంటే ఇప్పుడు తెలంగాణ గొప్ప అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ గొప్ప అంటారు లేదు కదా. ఇలా ఉంది అంటే ఈ కారణాల చేత మొత్తం విడగొట్టాడు కదా. విడగొట్టడానికి కారణం ఈయనే కదా. ఎందుకంటే కడుపు మంటతో చెప్తున్నాను, విడగొట్టడానికి కారణం మరి ఈయనే కదా. ఎవరు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇప్పుడు కేసీఆర్ అనే కదా అందరూ అనుకుంటున్నారు. అందువలన అలాగా ఆంధ్రదేశంలో అడుగు పెట్టాలంటే ముందు క్షమాపణలు చెప్పి అడుగు పెట్టడం మంచిది. అది కానీ నిజంగా అసలు అది సాధ్యం అవుద్దంటారా? ఏది అట్లా క్షమాపణ చెప్పడం సాధ్యం అవుద్దంటారా? ఎందుకు? వాళ్ళకే రాజకీయ నాయకులు ఏముందండి, సందర్భానుసారంగా మాట్లాడతారు అంతే. జుత్తు అందకపోతే కాలు. అసలు ఆ మాటకు వచ్చినట్టయితే కేసీఆర్ ఎక్కడ వాడండి? సాలూరు వాడు కాదు. సాలూరులో కలవకుంట్ల వారి వీధి ఉంది.
ఆ వీధి ఇంకా ఉంది. ఇవి రాజకీయ పరిణామ క్రమాల్లో కొంతమంది తాలూకు జన్మస్థలాలు మారిపోయాయి. ఇప్పుడు విజయశాంతి గారు ఉంటారు, మరి ఆ విజయశాంతి గారు తాతగారు ఎక్కడో రామన్నగూడెంలో ఉన్నారు, కానీ ఆవిడ అనపర్తి. ఓకే, మరి ఏది తెలంగాణ రాములమ్మ, తెలంగాణ రావులమ్మ. అలాగా ఈయనేమో సాలూరు, కానీ తెలంగాణకి ఉన్నాడు. అలాగే అక్కడ మన ఎంజీఆర్ ఉన్నాడు, ఆయన మలయాళి. మరి తమిళనాడుని నిజంగా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే పరిస్థితి ఉంటుంది అంటారా? క్షమాపణ చెప్పి ఎంటర్ అవుతారంటారా? నిజంగా అట్లా ఒకవేళ నిజంగా ఆయన చెప్పరని అయితే నేను అనుకుంటున్నాను సార్. ఒకవేళ క్షమాపణ చెప్పి ఎంటర్ అయితే ఎట్లా ప్రజలు ఎలా చూస్తారు? ఆంధ్ర ప్రజలు ఏమండి, నేను ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, లేకపోతే తలకాయ తీసుకుంటా అన్నాడండి. తలకాయ తీసుకున్నాడా? ఇప్పుడు మీరే అన్నారు కదా సార్, రాజకీయంలో ఏమైనా సాధ్యమే. అదే రాజకీయాల్లో ఏమైనా. అలాగే ఆంధ్ర వాళ్ళు ఏమన్నాడు, మనం ఒక ఏదో ఒక ఇది ఆపండి, అంటే ఎలాగో విడిపోదాం, అన్నదమ్ముల్లా కలుసుందాం అని అన్నాడు కదా. ఏంటది? మనం అదే రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నట్లుగా అన్నారు ఆయన. రిపీట్ అంటే ఆయన ఏదైనా ఇప్పుడు ఆంధ్రులందరినీ తరిమి కొడతామని చెప్పాడండి. అదే తర్వాత ఏమన్నాడు, మీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా ఉన్నాడు. తర్వాత తెలంగాణ ప్రజల కోసం గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. ఆయన మాటలు ఎవరు వింటారు? ఓసారి వినడం, నవ్వేసి ఊరుకోవడం తప్ప ఆయన చెప్పిన దాంట్లో ఏం చేసి అంత 64,000 కోట్లు 70,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినటువంటి హైదరాబాద్ నగరం పెట్టుకొని ఇప్పుడు అప్పులు పాలైపోతావా? జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా? అంటే ఇప్పుడు నీ కూతురికి ఎంత ప్రాపర్టీ ఉంది, నీకెంత ప్రాపర్టీ ఉంది, నీ కొడుక్కి ఎంత ప్రాపర్టీ ఉంది, మరి నీలాంటి ప్రాపర్టీలు మిగతా వాళ్ళకి అవసరం లేదా? అంటే మిగతా వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలా? ఇంకేం మింగేద్దామని, ఇంకేం తినేద్దామని నువ్వు ఆంధ్రదేశం వస్తున్నావు. ఆంధ్రదేశం వచ్చినట్టయితే నేనేమో స్వాగతించాలా? చాలు. డెఫినెట్గా జీవీఎల్ మాట్లాడే మాటల్లో ఇదో ఒకటి నచ్చింది నాకు. అవునా? ఎందుకంటే ఆంధ్రదేశంలో అడుగు పెట్టినట్టయితే ఈ బీఆర్ఎస్ కాస్త విఆర్ఎస్ ఇస్తామని చెప్పే మాట, తోట చంద్రశేఖర్ లాంటి నాయకులు కానీ, ఇంకా కొంతమంది నాయకులు కానీ అంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సార్. మరి ఉన్నారు, కరెక్టే. మా బీఆర్ఎస్ పార్టీ ఎందుకండి? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పెట్టావు, మా బీఆర్ఎస్ పార్టీ భారతదేశ అభివృద్ధి, భారతదేశంలో బీజేపీ పైన తిరుగుబాటు కోసం, నీ స్వార్థం కోసం నువ్వు పెట్టుకున్నావు. మోదీ పాలనలో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం సర్వనాశనం అయింది, అందుకనే నేను బీఆర్ఎస్ బాట పట్టాను అని చెప్పి అంటున్నారు కేసీఆర్. అవును, అంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మోడీని తెచ్చుదాం అనుకుంటున్నావు, నువ్వు పెరుగుదాం అనుకుంటున్నావు. దీంట్లో నీ స్వార్థం ఉంది కదా. నువ్వు బీఆర్ఎస్ పెట్టి నువ్వు ప్రధానమంత్రి అవ్వగలవా? నీకు రాజకీయాలు, జాతీయ రాజకీయాలు నువ్వు నేరపరితనంగా తిప్పగలవా? ఎందుకు పనికి వస్తావు నువ్వు? ఆయనతో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి వస్తున్నారు. ఎవరు ముఖ్యమంత్రులు అండి? చంద్రబాబు నాయుడు కంటే చక్రం తిప్పినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. చంద్రబాబు నాయుడికే చేతకాక కూర్చున్నాడు ఇంట్లో. సోనియా గాంధీ కంటే పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఎంతమందిని చూసింది నాయకుల్ని ఆవిడ. 130 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆ నగర స్వరూపాన్ని చూడగలిగింది అన్నమాట. ఇచ్చింది మీరేమో అట్లా అంటున్నారు. ఇచ్చింది తెచ్చింది, తెలంగాణని ఇచ్చింది తెచ్చింది అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని కనీసం ఊసులో కూడా సరిగ్గా లేకుండా చేసి మొత్తం నేనే నిలబడ్డాను, తెలంగాణ ప్రజలంతా నా వైపే నిలబడ్డారు, టీఆర్ఎస్ కి పట్టం కట్టారనే స్థాయిలో మరి ఆయన మాట్లాడుతున్నారు. అసలు 2 సార్లు పట్టం కట్టారు. అది కరెక్టేనండి. తెలంగాణ వచ్చినట్టు ఇది తెలియదండి బాబు. కేసీఆర్ తెలియదు తెలంగాణ వచ్చినట్టు. కానీ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఎలా వచ్చిందో తెలుసు కదా. తెలంగాణని సోనియా గాంధీ తలుపులు వేయించి మనం లైవ్ టెలికాస్ట్. కానీ తెలంగాణ ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపే ఉన్నారు, కానీ కాంగ్రెస్ వైపు లేరుగా. మరి లేదు, తెలంగాణ ఉన్నోళ్ళు ఎవరండి? ఒక
కేసీఆర్ను విజయశాంతి ఉంది, ఇద్దరు వెళ్ళలేదు సభలో తెలంగాణ ప్రకటించినప్పుడు వీళ్ళు ఎవరు లేరు. అది పెద్ద జోకు. కనుక ఏంటంటే అప్పుడు వెళ్ళారు, ఏం చేయాలో తెలియక వెళ్ళి సోనియా గాంధీ కాలంలో పడ్డాడు. అమ్మా మహాతల్లి రక్షించావమ్మా, నా కుటుంబాన్ని కాపాడావు, నా రాష్ట్రాన్ని కాపాడావు, నిజం చెప్పాడు మాట. వెళ్ళవే వెళ్ళా అమ్మ పడ్డాను కలుసుకో అని చెప్పింది మాట. ఆ తర్వాత వచ్చింది అమ్మో సోనియా గాంధీకి నమస్కారాలు పెట్టిస్తా, ఇది బయట చేస్తే లాభం లేదని చెప్పేసి అప్పుడు సోనియా గాంధీ దేవత అనుకున్నాం కానీ దెయ్యం. ఎందుకంటే 1200 మంది తాలూకు విద్యార్థుల ఆత్మ బలిదానాన్ని కోరుకుందని స్లోగన్ ఎత్తుకున్నాడు. ఎంత పాపిష్టి ఆలోచన అంటే ఓకే కాదు. సోనియా గాంధీ వలన వీళ్ళింతమంది విద్యార్థులు బలిదానాలు చేశారా, ఇంకాస్త ముందు ఇచ్చినట్టయితే విద్యార్థుల ప్రాణాలని రక్షించేవాళ్ళం అన్నాడు. కరెక్టే. సరే బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా చెప్పగలవా? 400 అంటారు ఒకరు, 1000 అంటారు ఒకరు, 1200 అంటారు ఒకరు. ఎట్లా సార్ ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ ఆదరణ ఉంటుందంటారా? ఆంధ్రాకి టీఆర్ఎస్ పార్టీ అన్నా ఆదరణ ఉండదండి. ఎందుకంటే మనకి ఎగ్నిస్ట్గా ఉన్న వాళ్ళని మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఒక పూటకు నువ్వు వచ్చావా షాలు కప్పుతాం అంటే రోజు మా నాయకుడిగా యాక్సెప్ట్ చేయవు. ఓకే మమ్మల్ని సభలో పాల్గొనడానికి వచ్చామంటే నువ్వు డెఫినెట్గా 4 సార్లు కప్పడం, మతాబాలు కాల్చడం ఇవన్నీ చేస్తాం. అంటే మీరు అనేది ఏంటి, అతిథిగా వస్తే ఓకే కానీ అధినాయకుడిగా నేను వస్తానంటే ఒప్పుకోనండి. అంతే కదా, ఎవరైతే అతిథిగా ఓకే. ఓకే అతిథిగా ఓకే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.